హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ శ్రావణిని. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో అయితే చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం డైరెక్ట్గా ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. సాటర్డే ఎపిసోడ్లో ప్రోమో 2 అయితే రిలీజ్ అయితే చేశారు. మనం ప్రోమో 2 రిలీజ్ చేసిన వెంటనే చూస్తే సాటర్డే ఎపిసోడ్ అనేది స్టార్ట్ అవ్వగానే సంజన గారిని స్టేజ్ పైన తీసుకువస్తారు. సంజన గారు షాక్లో ఉంటారు. ఎందుకంటే డైరెక్ట్గా మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యారు అని రకంగా చెప్పి, నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యాను, నాకు అర్థం కావడం లేదు, నేను బాగా ఆడుతున్నాను కదా అని సంజన గారు ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ హౌస్ మేట్స్ గురించి ఒక్కొక్కరిని మాట్లాడమని చెప్తారు నాగార్జున గారు. చెప్తే ఎవరెవరి కోసం మాట్లాడతారంటే శ్రీజ కోసం పాజిటివ్గా మాట్లాడతారు, రామారావుతోడిపై కొంచెం అరుస్తారు, నెక్స్ట్ వన్ ఎమ్మెన్యూలతో సాడ్గా మాట్లాడతారు, ఫీల్తో మాట్లాడతారు, అదేవిధంగా బర్నీని కొంచెం స్టాండ్ తీసుకోలేదని అడుగుతారు. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే హరీష్ వర్సెస్ సంజన ఫైట్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. నామినేషన్స్ అనేది నెక్స్ట్ వస్తాయి కదా, చాలా చాలా గట్టిగా అయితే నామినేషన్స్ అనేవి గట్టిగా ఉంటాయి. హరీష్ వర్సెస్ సంజన ఫైట్ అనేది బిగ్ బాస్ 9 ఒక లెవెల్లో అయితే తీసుకువెళ్తుంది.